అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. నేను ఈ వీడియోలో ధనాకర్షణ, జనాకర్షణ, శత్రు విజయం కలగాలి అంటే ఎలాంటి మొబైల్ నెంబర్ ఉండాలి, అదేవిధంగా ఎలాంటి మొబైల్ నెంబర్ పెయిర్స్ వాడాలి, అదేవిధంగా నేమ్ ఎలా ఉండాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. అంతకంటే ముందుగా నేను ఇచ్చే సర్వీస్ ఏంటి అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. నేమ్ కరెక్షన్ అండి 1499. అదేవిధంగా బేబీ నేమ్స్ అంటే 10వ తరగతి లోపల ఎవరైనా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలకు పేర్లు పెట్టాలి అంటే 2499 తీసుకుంటున్నానండి. అది కూడా 2-3 పేర్లు, 2 నుంచి 4-5 పేర్లు ఇస్తాను. అదేవిధంగా లక్కీ బిజినెస్ నేమ్, ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకు నేను ఇచ్చేది బిజినెస్ నేమ్స్ అండి. తర్వాత లక్కీ సిమ్ కార్డ్ అంటే మొబైల్ నెంబర్, అది 3299 తీసుకుంటున్నాను అండి. తర్వాత లక్కీ బ్యాంక్ అకౌంట్ అండి 3299 అండి. లక్కీ వెహికల్ నెంబర్ 999 అండి. అంటే మీరు ఏదైనా వెహికల్ తీసుకున్నారు, దానికి లక్కీ వెహికల్ నెంబర్ కావాలి అంటే దాని లిస్ట్ నాకు పంపిస్తే ఆ లిస్ట్లో నేను సెలెక్ట్ చేసి ఇస్తానండి. అది నేను 999 తీసుకుంటున్నాను. తర్వాత లైఫ్ టైం గ్రాఫ్, దానికి నేను తీసుకునేది 2499 అండి. తర్వాత కన్సల్టేషన్ ఫీజు నేను తీసుకునేది 95 రూపాయలండి. ఎందుకు ఈ 95 రూపాయలు తీసుకుంటున్నాను? కొంతమంది డౌట్స్ కోసం అదే పనిగా ఫోన్లు చేస్తున్నారండి. నాకు రోజు వచ్చే కాల్స్లో మళ్ళీ ఈ కాల్స్ ఎక్కువ అవుతున్నాయండి. దయచేసి మీరు డౌట్స్ అడగద్దండి, అదొకటి. నేను అందుకని కన్సల్టెన్సీ ఫీజు తీసుకునేది 95 రూపీస్ అండి. అదండి. సరే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మీరు ఎప్పుడైనా ఈ ప్రశ్న వేసుకున్నారండి? ఎందుకు కొంతమందికి జనాలు ఆటోమేటిక్గా ఆకర్షణ అవుతారు? ఎందుకు వాళ్ళకి డబ్బు వస్తుంది? అదేవిధంగా ఎందుకు వాళ్ళకి శత్రువులు ఎనికి తగ్గిపోతున్నారు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? వాళ్ళే ఏం ప్రత్యేకంగా చేస్తున్నారు? వాళ్ళు చదివింది మనలాగే, వాళ్ళ ప్రయత్నం మనలాగే, కానీ ఫలితం మాత్రం భిన్నంగా ఎందుకు వస్తుంది? మీరు ఇది ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా? నేను అడుగుతున్నానండి. మీరు ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నాను? ఒకే తోటోడే గురువు అందరికి ఒకే విధంగానే చెప్తాడు, మనం రిసీవ్ చేసుకునే దాంట్లో ఉంటుంది. కానీ వాడిని అలాగే చదివాడు, వాడికి ఎంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చదివించాడో నన్ను కూడా అంతే ఖర్చు పెట్టి నేను ఎందుకు ఇలా తయారయ్యాను, అతను ఎందుకు అలా తయారు? ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా? సంపూర్ణ సత్యం ఒకటే, వాళ్ళ పేరు, వాళ్ళు వాడే మొబైల్ నెంబర్, అవి వీరికి పనిచేస్తున్నాయే, మన వాళ్ళకు పనికి రాకపోతున్నాయి. ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారండి? ఇది గుర్తుపెట్టుకోండి. పేరు గురించి కొన్ని విషయాలు చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. పేరు అనేది షరతులు లేని ఒక గుర్తింపు కాదండి, అది ఒక శబ్ద రూపంలో ఉన్న శక్తి రేఖ. అర్థమవుతుందా? వినగానే గుర్తుండిపోతుందా? అలాగే పలికితే మీ వైబ్రేషన్ బయటికి వస్తుందా? లేదా వినగానే అలజడి, అయోమయం కలుగుతుందా? ఇది మీరు ఎప్పుడైనా వేసుకోవాల్సిన విషయం ఏమండి? బాగా గుర్తుపెట్టుకోండి. పేరు అనేది గడిచిపోయిన జన్మల నుండి వచ్చే శబ్ద గుణాల కలయికమా. కానీ ఈ జన్మలో మీరు గెలవాలి అంటే ఆ శబ్దాన్ని గణిత శక్తితో ట్యూన్ చేయాలన్నమాట. అంటే స్పెల్లింగ్లో మార్పు అవసరమైన అవకాశాలు అనేది ఇస్తుందండి. మీకు తెలుస్తుందా? మీ ఒక్క పేరులో ఒక కరెక్షన్ కానీ ఇస్తే అవసరమయ్యే అవకాశాలను ఇస్తుందన్నమాట. ఇంకా మొబైల్ నెంబర్ గురించి చెప్పాలంటే, మొబైల్ నెంబర్ అనేది ప్రతిరోజు ఒక వైబ్రేషన్ ఉంటుంది. ప్రతిరోజు మీ యొక్క వైబ్రేషన్ తీర్చిదిద్దే ఒక నిబంధన అన్నమాట. ప్రతిరోజు మీరు 10 సార్లు 20 సార్లు మీ నెంబర్ చూస్తారు, అది చూస్తూనే మాట్లాడతారు, శ్వాసిస్తారు. అంటే మీ బ్రెయిన్తో అది ఒక ఎనర్జీ లింక్ తయారు చేస్తుంది అన్నమాట. ఇది ఒక గేట్ కోడ్ లాంటిదండి. అది సరైనది అయితే జీవితం ప్రయాణంగా ఉంటుందన్నమాట. అది సరైనది కాకపోతే ఎంత తలబట్టుకున్నా కానీ తలుపు తెరవబడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక పేరు, ఒక నెంబర్ ఒక దిశలో అనేది ఉండాలి. పేరు ఒకవైపు లాగుతున్నా నెంబర్ మరోవైపు లాగితే మీరు మధ్యలో చీలిపోతారండి. మధ్యలో ఎటు కాకుండా పోయి అటు ఉండరు, ఇటు ఉండరు. ఎవరు మిమ్మల్ని గుర్తించరు, అసలు ఎవరు మీ మాటలు పట్టించుకోరు. ఫలితంగా మీరు ఎంత తెలివైన వారైనా మీరు ఎవరు కాని వారుగా మిగిలిపోతారు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదండి. మీరు ఎంత గొప్పవారైనా పేరు నెంబర్ కానీ కలయిక తప్పితే మాత్రం జీవితం మీకు తిరస్కరిస్తుంది. ఇప్పటి వరకు ఫలితం మీకు రాకపోతే మీకుండే సంకేతం చెప్తా చూడండి. మీరు 100 కోర్సులు చేశారా, నయా పైసా ఉపయోగం లేదు. మీరు 100 వీడియోలు చూసారా, నయా పైసా ఉపయోగం లేదు. 100 డబ్బులు ఖర్చు పెట్టారా, నయా పైసా ఉపయోగం. కానీ జీవితంలో నెమ్మది, అవకాశాలు తలుపు తట్టడం లేదా? అయితే సమస్య మీ తెలివిలో లేదండి, మీరు నేర్చుకున్న స్కిల్స్లో లేదు. సమస్య మీ రోజు మౌనంగా తీసుకెళ్తున్న పేరు, మీరు వాడుతున్న మొబైల్ నెంబర్. ఇదే అండి, ఇక్కడే సమస్య. ఎక్కడా ఉండదు సమస్య, ఇక్కడే ఉంటుంది సమస్య. ఇవి రెండు సరిగ్గా కానీ ట్యూన్ కానీ చేయగలిగితే మీ శబ్దం మార్చుకోనక్కర్లేదండి, మీ మాటలు మార్చుకోనక్కర్లేదు, మీ స్కిల్స్ మార్చుకోనక్కర్లేదు. మారేది ఒక్కటే, అదే
ఫలితాలు మాత్రం మారి మోగిపోవాలి. అది ఎలా ఉండాలి అంటే ఇప్పుడే తీసుకోవాల్సిన చర్య ఒకటే చెప్తాను చూడండి. మీరు ఫైనల్గా ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదండి, ఇది మీకు ఒక సిగ్నల్ లాంటిది. మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా ఒకటే అండి, మీ పేరు, మీరు పుట్టిన తేదీ నాకు పంపించండి. మీరు ఏ నెంబర్ సరిపోతుందో, మీ పేరులో ఏ మార్పు అవసరమో నేను చెప్తానండి. ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకుని సూటిగా చెప్తున్నానండి, మీరు పబ్లిక్లో ఎదగాలంటే, మీరు పర్సనల్గా బలపడాలంటే ఈ రెండూ మారాలి. అది ఏంటి అంటే మీ పేరు, మీ మొబైల్ నెంబరు. మీరు ప్రస్తుతం ఉన్న స్థితిని చూస్తూ మీ శబ్దం బలంగా ఉందా, మీ నెంబర్ శక్తివంతంగా ఉందా, లేదంటే ఇదే సమయంలో మీరు మారండి. తర్వాత మీ పేరు చరిత్రగా మిగిలిపోతుంది. మళ్ళీ చెప్తున్నానండి, మీ జీవితంలో ధనాకర్షణ, జనాకర్షణ, శత్రు విజయం కలగాలి అంటే ఖచ్చితంగా మీ పేరు, మీ మొబైల్ నెంబర్ బాగుండాలి, మీ మొబైల్ నెంబర్లోని పేర్స్ బాగుండాలి, మీ నేమ్ బాగుండాలి. అప్పుడు మాత్రమే మీకు ధనాకర్షణ కానీ, జనాకర్షణ కానీ, శత్రు విజయం కానీ ఖచ్చితంగా కలుగుతుందండి. ఇక నేను ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. అందరూ దీంట్లో కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఏంటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, నా నెంబర్ రాస్తున్నా చూడండి, 7731922559. ఓకేనా, మొత్తం కొడితే 50 ఉంటుంది. బాగా చూడండి. నా డేట్ ఆఫ్ బర్త్డేకి లక్కీ నెంబర్ 5. నా డేట్ ఆఫ్ బర్త్డేకి లక్కీ నెంబర్ 5. 5 ఉన్నప్పుడు నేను 41 తీసుకుంటా, 50 తీసుకుంటా, 59 తీసుకుంటా. కానీ నా డేట్కు, నా మంత్కు, నా ఇయర్కు నాకు సూటబుల్ అయిన నెంబర్ 50 మాత్రమే. నాకు 40 పనిచేయదు, 59 పనిచేయదు. అలాంటప్పుడు నేను 41 జోలికి 59 జోలికి ఎందుకు వెళ్తా? ఇది ఆర్ఆర్ స్కాన్ చెక్ చేసి మరీ నేను తీసుకున్నానండి ఈ నెంబరు. ఎప్పటి నుంచో పడుతున్నా 50. నాకు సూటబుల్ అయ్యే నెంబరు కేవలం ఒక 50 మాత్రమే. మీరు కూడా అండి చెప్తున్నాను, ఒకరికి లక్కీ నెంబర్ ఉండాలి అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్డే ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్డేకి ఒక కాంబినేషన్ ఉంటుంది. ఆ కాంబినేషన్కు కొన్ని లక్కీ నెంబర్స్ ఉంటాయి. ఆ లక్కీ నెంబర్స్లో కూడా కొన్ని నేమ్కు సూటబుల్ అయ్యి ఉంటాయి, కొన్ని మొబైల్ నెంబర్కు సూటబుల్ అయ్యి ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పే మాటలు బాగా తలకెక్కించుకోండి అయ్యా. లక్కీ నెంబర్ అనేది కొన్ని నేమ్స్కి ఉంటాయి, కొన్ని మొబైల్ నెంబర్కి ఉంటాయి. అలా పెట్టి మీరు మొబైల్ నెంబర్ తీసుకోవాలా. ఇప్పుడు నాకు లక్కీ నెంబర్ 5 అబ్బా, 5 అంటాను, 41 తీసుకుంటానా, 59 తీసుకుంటాను, 50 తీసుకుంటానా, 50 తీసుకోవాలి. నా ఆర్ఆర్ స్కాన్లో నేను చెక్ చేసి తీసుకుని 50 తీసుకున్నా. మీరు కూడా అలాగే. ఇప్పుడు 1 ఉంది, 1వ తేదీ ఇప్పుడు 1 లక్కీ నెంబర్ వచ్చింది, అతనికి 37 ఇవ్వాలా, 46 ఇవ్వాలా, 55 ఇవ్వాలంటే అది ఆర్ఆర్ స్కాన్లో చెక్ చేసుకోవాలా. మీరు అది ఆర్ఆర్ స్కాన్లో చెక్ చేసుకొని టోటల్ నెంబర్ చూసి ఇవ్వాలా. అందరికి 46 పడదు, అందరికి 55 పడదు, అందరికి 37 పడదు. వాళ్ళ డేటుని బట్టి, వాళ్ళ మంత్ని బట్టి, వాళ్ళ ఇయర్ కోడ్ని బట్టి, మొత్తాన్ని బట్టి చూసుకొని వాళ్ళకి 46 పని చేస్తుందా, 35 పని చేస్తుందా, 55 పని చేస్తుందా చూడాలా. అలాగే 30 కూడా అంతే, 30 పని చేస్తుందా, 66 పని చేస్తుందా అనేది చూడాలా. వాళ్ళ లక్కీ నెంబర్ 3 అన్నప్పుడు, తర్వాత లక్కీ నెంబర్ 5 అన్నప్పుడు వాళ్ళకి 41 పని చేస్తుంది, 50 పని చేస్తుంది, 59 పని చేస్తుంది, 6 అన్నప్పుడు, 9 అన్నప్పుడు సేమ్ అలాగే తీసుకోవాలి. కొంతమంది ఎలా ఉన్నారంటే అండి, ఒక పేరు కానీ మనం నేమ్ కరెక్షన్ చేసామనుకోండి, వాళ్ళ పేరు ఒక 37 పెట్టామనుకో, వాళ్ళ మొబైల్ నెంబర్ ఏం చేస్తున్నారు, సార్ నాకు మొబైల్ నెంబర్ 46లో ఇవ్వండి సార్, ఏదో అద్భుతాలు జరుగుతాయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పేరు 37లో తీసుకున్నామంటే మళ్ళీ మొబైల్ నెంబర్లోకి వచ్చేసరికి మీ మంత్ని బట్టి, డేట్ని బట్టి, ఇయర్ని బట్టి టోటల్ కాంబినేషన్ తగ్గట్టు లక్కీ నెంబర్ అనేది మారిపోతుంది. అర్థమవుతుందా? ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇది తప్పకుండా మీరు ఫాలో కావాల్సిన రూల్. అది ఏంటి అంటే ఖచ్చితంగా అండి, ఇది నేను నా నెంబర్ రాస్తున్నాను చూడండి, 7731922559. ఇక్కడ చూడండి, నా మొబైల్ నెంబర్లో ఎక్కడైనా సరే ఉండాలి, ఉండకూడదు అని రాసా. ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఉండాలి అంటే ఏమి ఉండాలి, 12 ఉండాలి. ఇదో నా మొబైల్ నెంబర్లో 12 ఉందా, లేదు. 13 ఉందా, దాన్ని తిప్పితే 31, ఇదో 31 ఉంది. ఇంకా 17, 71 ఉందా, 17 ఎక్కడ లేదు, 71 లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పెయిడ్స్ అంటే PAIRS, పెయిడ్స్ అంటే ఒకే చోట ఉండాలి, వాటిని పెయిడ్స్ అంటారు. అక్కడెక్కడో ఉండకూడదు. మళ్ళీ 29, 92, 29, 92, 2, 9 ఎక్కడైనా ఉంది, ఇదో 92 ఇక్కడ ఉంది. మళ్ళీ 19, ఇదో 19 ఉంది. 39 లేదు, 93 లేదు. ఒకటి గుర్తుపెట్టుకొని, నేను మొబైల్ నెంబర్ ఇచ్చానంటే వీటిని ఏమంటారంటే మనీ పేడ్స్ అంటారు. ఈ మనీ పేడ్స్లో ఏదో ఒక నెంబర్ నేను చూసి ఇస్తాను. అర్థమవుతుందా? ఎన్నిసార్లు చేంజ్ చేస్తారండి మొబైల్ నెంబర్లు? ఎంతమంది దగ్గర తిరుగుతారు, ఎంతమంది దగ్గర చేంజ్ చేస్తారు? ఒక్కసారి నెంబర్ తీసుకుంటే మళ్ళీ చేంజ్ చేయకూడదు. అలా ఉండాల ప్రాసెస్. అంతేగాని ఆ న్యూమరాలజిస్ట్ ఇట్లా చెప్పాడు, ఏ న్యూమరాలజిస్ట్, అవన్నీ ఏముండవు. ఒక న్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ కానీ మీకు బాగున్నంత వరకు అతన్నే టచ్ అయ్యి ఉండండి. కానీ మొబైల్ నెంబర్ విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.
ఉండకూడదు అంటే ఏమేమి ఉండకూడదు అంటే మీ మొబైల్ నెంబర్లో 14 అనేది ఉండకూడదు, 41 ఉండకూడదు, 16 ఉండకూడదు, దాన్ని తిప్పితే వచ్చే నెంబర్ 61 ఉండకూడదు, 18 ఉండకూడదు, దాన్ని తిప్పితే వచ్చే నెంబర్ 81 ఉండకూడదు, 44 ఉండకూడదు, 45 ఉండకూడదు, దాన్ని తిప్పితే వచ్చే పేరు 54 ఉండకూడదు, 46 ఉండకూడదు, 64 ఉండకూడదు. అదేవిధంగా 48 ఉండకూడదు, 84 ఉండకూడదు, 67 ఉండకూడదు, 76 ఎందుకు ఉండకూడదు? బాగానే చెప్పారు సార్. ఎందుకు ఉండకూడదు అంటే ఒకటే చెప్తా చూడండి. మీరు మొబైల్ నెంబర్లో 46 పెట్టించిన 64 పెట్టిన దానికి తగ్గ డ్రాబ్యాక్స్ అనేవి దానికి ఉన్నాయండి. నేను వీడియో షార్ట్స్ చేశాను. ఆ షార్ట్స్లో మీరు చూస్తే ప్రతి నెంబర్కి చేసిన ఆ నెంబర్ చూడండి. ఆ డ్రాబ్యాక్స్ అనేవి ప్రతిటీ ఉంటాయి. అర్థమవుతుందండి? మళ్ళీ చెప్తున్నా, మీరు మొబైల్ నెంబర్ అనేది ఒక్కటి తీసుకోండి చాలు, ఒక్కటి. అంతేగాని 4 నెంబర్లు 5 నెంబర్లు 6 నెంబర్లు తీసుకుంటే ఏం పని చేయండి. మళ్ళీ చెప్తున్నా, మొబైల్ నెంబర్ అనేది పెయిడ్స్ ప్రకారం ఉండాలి. స్టెబిలిటీగా ఒక్క నెంబర్ మాత్రమే వాడండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కడికైనా తిరిగి ఇక్కడికి వస్తారు. ఎందుకు వస్తారు అంటే పెయిడ్స్ కాన్సెప్ట్ అనేది చాలా బలమైన కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మించిన కాన్సెప్ట్ అనేది లేదండి. అర్థమవుతుందా? ఇంకొకటి ఇక్కడ కూడా ఒక పాయింట్ రేజ్ చేశాను, మీరు బాగా గమనిస్తే 1వ తేదీ పుట్టిన వాళ్ళకు అంటే టోటల్ నెంబర్ వాళ్ళ లక్కీ నెంబర్ ఉండాలి. నా లక్కీ నెంబర్ 5 అన్నప్పుడు నేను ఆర్ఎస్ స్కాన్ చేస్తే నాకు 41 పని చేస్తే, 50 పని చేస్తే, 50 నాకు 50 పని చేస్తుంది. నాకు 41 పని చేయదు, 59 పని చేయదు. నేమ్ లెక్క వచ్చేసరికి నాకు 30 పని చేస్తుంది. అర్థమవుతుందండి? ఇలా మొబైల్ నెంబర్ తీసుకోవాలి తప్పిస్తే ఎలా పడితే అలా మొబైల్ నెంబర్స్ అనేది తీసుకోకూడదండి. మళ్ళీ చెప్తున్నా, మీకు మొబైల్ నెంబర్స్ ఏమన్నా కావాలి అనుకుంటే పైన కనపడుతున్న మొబైల్ నెంబర్కు ఫోన్ చేయండి. ఓకేనండి? ఇదండి నేను ఈ వీడియో బట్టి చెప్పాలనుకున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.